స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీప్తి గారి స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ దీప్తి గారు, మీరు ఎంతో ఆధ్యాత్మికంగా మరి ఎన్నో విషయాలు పిఎస్ఎస్ఎంలో నేర్చుకున్నారు. అసలు మీ ఈ స్పిరిచువల్ జర్నీ ఎలా మొదలైంది? అంటే చిన్నప్పటి నుంచి మరి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండేవారా? ఎలా ఉండేది మీ ఇంట్లో అది? అంటే నాకు ఊహ తెలిసేసరికి నేను ధ్యానంలోకి వచ్చేసాను. ఓకే. ఇట్స్ లైక్ నాకు చాలామంది అడుగుతారు బిఫోర్ స్పిరిచువాలిటీ, ఆఫ్టర్ స్పిరిచువాలిటీ, ఈ స్టోరీస్ ఉంటాయి అందరికీ. బట్ నాకు ఎవ్రీథింగ్ ఈ స్పిరిచువాలిటీ. ఓకే. నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ధ్యానం ఇంట్రడ్యూస్ అయ్యింది. మా అమ్మగారికి లైక్ చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఆధ్యాత్మిక చింతన అనేది మా అమ్మకి ఉండేది. స్పిరిచువల్ ఫీల్డ్లో ఇందులో లేరు, పిఎస్ఎస్ఎంలో లేరు, కానీ సత్సాయిబాబా, కల్కి భగవాన్ దీనికి వెళ్ళేవారు అనమాట. మా తాతగారు వాళ్ళు కూడా కల్కి భగవాన్ భక్తులు. సో అలా అమ్మకి ఆధ్యాత్మిక చింతన ఉండేది. చాలా రకాల క్వశ్చన్స్ ఉండేవి. నేనెవరు, ఎందుకు పుట్టాను, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. సో ఒకసారి ఒక చిన్న స్లిప్ మీద చూశారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. సో అమ్మ అలా మెడిటేషన్లోకి రావడం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసాన్ని కలవడం, ఇంకా నాకు కావాల్సినటువంటి సమాధానాలు ఇందులో దొరుకుతాయి. ఆధ్యాత్మిక జిజ్ఞాస ఏదైతే ఉందో, ఆ క్వెస్ట్ ఉంటుంది, తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం. సో ఆ అమ్మలో ఉన్నటువంటి ఆ ఫైర్కి ఆన్సర్స్ అన్నీ ఈ స్పిరిచువాలిటీ ఈ పాత్రలో దొరికినాయి. పిఎస్ఎస్ఎంలో పత్రిసాన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని విని, ఎస్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అని అమ్మ డిసైడ్ అయ్యారు. సో అమ్మ డిసైడ్ అయిన వెంటనే అమ్మ ధ్యానంలోకి వచ్చేసారు, శాకాహారిగా మారారు. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు కూడా ధ్యానంలోకి వచ్చారు. మాకు చాయిస్ అని అంటూ అలాంటిది ఏది లేదు. లైక్ అమ్మ వాళ్ళు చేస్తున్నారు అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు లైక్ మా రోల్ మోడల్స్ అనమాట. నాకు 6 years ఏజ్ ఉంటుంది, మా తమ్ముడికి 2 years ఏజ్. సో ఇలా ఆ వయసులోనే మేము ధ్యానంలోకి వచ్చాం. సో జనరల్గా పిల్లలు చెప్తారు, నో చెప్తారు, లేదా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలనుకుంటారు, లేదా నాన్ వెజ్ పెట్టమని అడుగుతారు. మాకు అలా ఏమి ఉండేది కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి చిన్న ఏజ్లో. అది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అవి క్యూర్ కాలేదు. అంటే చాలా వీక్ అయిపోయాను. బట్ నాన్ వెజ్ ఫీడ్ చేసేవారు, నాకు పెట్టేవారు. బట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ నాన్ వెజ్ తినడం ఆపేసాం. ఇంట్లో అందరు మానేశారు. ఆటోమేటిక్గా నాకు క్యూర్ అయిపోయింది. ఇంకా నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, అమ్మ వాళ్ళు పెట్టినా నేను వద్దనేదాన్ని. ఇంకా వాళ్ళే మానేశాక నాకు ఎప్పుడు లేదు దాని మీద ఇంట్రెస్ట్. అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు ఊహ తెలిసినంత వరకు తిన్న జ్ఞాపకం కూడా నాకు లేదు. సో నాకు బిఫోర్ స్పిరిచువాలిటీ, ఆఫ్టర్ స్పిరిచువాలిటీ నాకేం తెలియదు. మై వే ఆఫ్ లివింగ్, నేను ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను. సో నా స్పిరిచువల్ జర్నీ నా చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యింది. ఓకే. బట్ ఇట్స్ నాట్ మై చాయిస్, నేను ఎప్పుడూ ఎంచుకోలేదు. మా అమ్మ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఫాలో అయ్యాను చిన్న వయసులో. సో అంచేత చిన్నప్పటి నుంచే మీరు ఆధ్యాత్మికంలో, అంటే మీ ఊహ తెలిసినప్పటి నుంచి ఆధ్యాత్మికంలో మీరు ఉండడం జరిగింది. సో ఫర్దర్గా అంటే మీరు స్కూల్స్లో వచ్చిన తర్వాత, అంటే మీరు ధ్యానం చేస్తుంటే మరి మిగతా మీ యొక్క స్టూడెంట్స్ వాళ్ళందరూ అడిగేవాళ్ళ, మీరేంటి ధ్యానం చేస్తున్నారు, ధ్యానం గురించి మీరు చెప్పేవారా, ఎలా ఉండేది? సో చెప్పాను కదా, ఇది నా చాయిస్ కాదు, కానీ అమ్మతో పాటు వెళ్ళేదాన్ని నేను. అంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, తిరగడం, సరదా, ఎంతూజియాజం ఉంటుంది. సో అలా అమ్మ విపరీతమైన ధ్యాన ప్రచారం, చాలా ఎక్కువ క్లాసెస్ అవి తీసుకునేవారు. సో అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని క్లాసెస్కి. చుట్టుపక్కల ఊర్లకి 1 day క్లాసెస్ జరిగేవి, హాఫ్ డే క్లాసెస్ టెంపుల్స్లోని, వేరే వేరే ఇళ్లలోని కండక్ట్ చేసేవారు. సో అమ్మతో వెళ్ళినప్పుడు అమ్మ చెప్పే కాన్సెప్ట్స్ వినేదాన్ని, అవి నాకు అర్థమవుతూ ఉండేవి. లైక్ ఎక్కువ భక్తి మార్గానికి రిలేట్ చేసి చెప్పేవారు. ఎందుకంటే ఇది ఒక టెక్నిక్ అనమాట ధ్యానంలోకి తీసుకురావడానికి. దైవంతో పాటు అనుసంధానం చేస్తే జనాలు తొందరగా కనెక్ట్ అవుతారు ధ్యానానికి. సో ఆ మార్గంలో వినాయకుడు గురించి, ఆయన తొండం ఎందుకు పొడవుగా ఉంటుంది, ఆయనకి పెద్ద చెవులు ఎందుకు ఉంటాయి, ఇలాంటివన్నీ అన్నమాట. సో అవి విని నాకు కూడా కాన్సెప్ట్స్ నచ్చేవి.
సో ఒక ఫ్యూ మంత్స్ ఆఫ్ ట్రావెలింగ్లోనే అమ్మతో పాటు నేను క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అమ్మతో పాటు వెళ్తే ఒక గంట నేను కూడా క్లాసెస్ చెప్పేదాన్ని. సో వాళ్ళందరికీ ఎలా ఉండేదంటే, ఇంత చిన్న పాప ఈ ఏజ్లో, అప్పుడు నాకు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు, ఆ వయసులో నేను ఒక గంట 2 గంటలు క్లాస్ తీసుకునేదాన్ని ఏకదాటిగా. అమ్మ చెప్పిన కాన్సెప్ట్స్, నేను ఎప్పుడు బుక్స్ ఆ ఏజ్లో బుక్స్ చదవడం ఏం తెలియవు. సో క్లాసెస్ తీసుకునేదాన్ని. అదంతా ఒక ఫ్లోలో జరిగిపోయేది. అంటే నేను అవేర్నెస్గా అది సత్యాన్ని నేను నమ్మి చేసింది కాదు, కానీ ఆ వయసులో దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో అలా చేసేదాన్ని. ఆ తర్వాత శాకాహారం గురించి, సో అహింస ధ్యాన సద్భావన యాత్రలు జరిగేవి. అప్పుడు జగపతి రాజు గారు కండక్ట్ చేశారు. ఆ సద్భావన యాత్రలో కూడా వెళ్ళినప్పుడు ఇది మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి జంతువులు చంపడం, హింసించడం, నాన్ వెజ్ తినడం నాకు నచ్చేది కాదు. చిన్న వయసు నుండే అది ఉండేది. సో నేను శాకాహారం వైపు ఎక్కువ మొగ్గు చూపేదాన్ని. ఎవరు నాన్ వెజ్ తిన్నా కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పేసేదాన్ని అన్నమాట. అసలు నువ్వు ఎలా తింటావు ఒక జీవిని హింసించి అని. సో ఒక్కసారి నేను భయపడేవారు నా దగ్గర ఎవరైనా అలా చేయడానికి, నాన్ వెజ్ తినడానికి. సో ధ్యాన సద్భావన యాత్రలు జరిగినప్పుడు అక్కడ సెంటర్లో కూడా నేను మైక్ పట్టుకొని మాట్లాడేదాన్ని. ఎలా అంటే, గుడ్డు తిని గుడికి వెళ్తారు, చికెన్ తిని చర్చికి వెళ్తారు, మటన్ తిని మసీదుకి వెళ్తారు, ఏం మానవులు అనుకుంటున్నారు మహాత్ములంతా, ఇలాంటి ఫ్లో ఉండేదన్నమాట. సో ఇవన్నీ చెప్పేదాన్ని. అలా నా మెడిటేషన్ అండ్ శాకాహారం జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఒక 7-8 ఇయర్స్ ఏజ్లో. అడ్వాన్స్ ఏజ్లో పెద్ద అవుతున్న కొద్దీ అంటే మరి ఎలాంటి విషయాలు మీరు నేర్చుకున్నారు? అంటే ఎలాంటి పుస్తకాలు చదివారు? అవన్నీ మాతో షేర్ చేసుకుంటారా? యా, సో నా చైల్డ్హుడ్ అంతా ఇలా అయ్యింది. అమ్మతో పాటు వెళ్ళడం, అక్కడ నాలెడ్జ్ నేను వినడం, నేను విన్నది చెప్పడం. స్కూల్స్లో కూడా నా 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఏజ్లోనే నేను 10th క్లాస్ పిల్లలకి ధ్యానం చెప్పేదాన్ని. సో అట్లా ఇదంతా చిన్న వయసులో అవుతూ ఉండేది. తర్వాత 10th స్టాండర్డ్ వరకు నేను ఎక్కువ ధ్యాన ప్రచారం చేసేదాన్ని. ఒకటి నేను నమ్మింది ఏంటి అంటే అహింసా ధర్మం మీద ఇంకా అలా నిలబడ్డాను. ఎందుకంటే సో మనం ఒకదాన్ని కంప్లీట్గా విశ్వసించాము అంటేనే దాని విషయంలో స్టాండ్ తీసుకోగలం. లేకపోతే దాని మీద మనకి ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటాం, నిలకడ అనేది ఉండదు. సో ఆ ధర్మం వైపు, సత్యం వైపు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్న వాళ్ళు దాని నిలబడగలరు. సో ఆ స్టాండ్ నేను అహింసా ధర్మంలో తీసుకున్నాను. సో అప్పటి వరకు ధ్యాన ప్రచారం చేసేదాన్ని ఎక్కువ 10th స్టాండర్డ్ వరకు. ఇంకా 10th స్టాండర్డ్ తర్వాత ఈ స్పిరిచువల్ లైఫ్కి కొంచెం బ్రేక్ కాదు, ఒక కోమల అనమాట. ఎక్కువ ప్రచారం ఆగింది, ధ్యాన సాధన పెరిగింది. సో 10th స్టాండర్డ్ తర్వాత నేను హాస్టల్ ఉన్నాను. ఇంటర్మీడియట్ డేస్లో నేను విజయవాడ వెళ్ళిపోయాను, హాస్టల్ ఉన్నాను. సో లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ వే ఆఫ్ థార్న్స్ కదా. సో ఈ వెళ్ళినప్పుడే ఆ బెడ్ ఆఫ్ రోజెస్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. అలా నేను ఏం చెప్తానంటే, ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అందరు చెప్తుంటారు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అంత భోగం ఇదే ఉండదు. పాఠాలు ఉంటాయి, నేర్చుకోవాలి, కొన్ని గో త్రూ అవ్వాలి. సో స్పిరిచువాలిటీ దేనికి అంటే, అన్ని సుఖాలు ఉంటాయని కాదు, కష్టాల్ని కూడా ఆనందంగా ఎదుర్కొనే వాడే స్పిరిచువల్ మాస్టర్. సో అలా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత, అప్పటి వరకు నేను ఒక బావిలో కప్పని. నాకు తెలిసినంత మా ఊరు, నా చదువు, నేను ఒక గొల్లల మావిడ అనే ప్లేస్ నుండి వచ్చాను. సో నాకు తెలిసినంత నా స్కూల్ పరిధి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివాను. అక్కడ నేను 10 పాయింటర్ని. ఓకే, బాగుంది. బట్ విజయవాడకి వచ్చిన తర్వాత మొత్తం ఓవరాల్ స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ నేను అక్కడ జేఈ మెయిన్స్, అడ్వాన్స్ వాటికి ప్రిపేర్ అయ్యాను. సో అక్కడ కాంపిటీషన్ చూసేసరికి నాకు భయం వేసింది. అంతమందిలో ఒక 2000 పీపుల్ ఉంటారు శ్రీ చైతన్య కాలేజెస్లో. ఈ 2000 పీపుల్లో నేను ఒకరి దాన్ని ఎలా వీళ్ళతో కంపీట్ చేయాలి అని అనిపించింది. ఆ తరుణంలో మీకు ధ్యానం ఉపయోగపడిందా? అంటే ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఫియర్ నుంచి బయటకు రావడానికి? యా,
సో ఫస్ట్ వెళ్ళిపోదామా మళ్ళీ ఇంటికి అనే అనే క్వశ్చన్ వచ్చింది లోపల. ఒక పిరమిడ్ మాస్టర్ని అయ్యుండి ఇంత ధ్యానం చేస్తూ ఇంత ధ్యాన ప్రచారం చేస్తూ నేనెందుకు వెనక్కి వెళ్ళాలి, ఏదైనా సరే ఫేస్ చేయాలి సో అనే స్ట్రెంగ్త్. సో విద్యార్థులు ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఈ మనోధైర్యం కోసం, ఆత్మస్థైర్యం కోసం. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను అక్కడ నేర్చుకున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి అంటే మన సెన్సెస్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ విల్ పవర్, పట్టుదల రావాలి అన్న, ఆత్మస్థైర్యం ఉండాలి అన్న విద్యార్థుల ధ్యానం చేయాలి. సో అక్కడ నాకు ధ్యానం అనేది ఉపయోగపడింది. నేను ఒక థాట్ వచ్చినా కూడా నో, నేను ఒక పిరమిడ్ మాస్టర్ని, నేను ఒక ధ్యానిని, సో ఇక్కడ నేను వెనకడుగు వేయకూడదు అని చెప్పి లేదు, వెళ్ళేది లేదు అని ధ్యాన సాధన స్టార్ట్ చేశాను. ఎలా అంటే మాకు టైమింగ్స్ అక్కడ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5-5:30 స్టార్ట్ అయిపోతుంది, నైట్ 10 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. సో ఈ డే మొత్తంలోని మా వర్క్స్ చేసుకుంటూ క్లాసెస్ అటెండ్ అవుతూ ఇవన్నీ చేసుకోవాలి. సో నైట్ టైం మెడిటేషన్ చేసేదాన్ని. ఓకే. మాకు స్టడీ చైర్స్ ఉండేవి. స్టడీ చైర్స్లో అక్కడే నేను చదువుకొని వచ్చిన తర్వాత 11కి కూర్చొని ఆల్మోస్ట్ మార్నింగ్ 4-5 వరకు మెడిటేషన్లో కూర్చుని పోయేదాన్ని పడుకోకుండా. సో అలా విపరీతమైన సాధన స్టార్ట్ చేయడం వల్ల ఇంకా నాకు ఆ స్ట్రెంగ్త్ అనేది పెరిగింది. ఇట్స్ నాట్ బయటకు కనిపించే కండలు ఈ స్ట్రెంగ్త్ కాదు, మన మైండ్ పవర్ అది. సో ఆ స్ట్రెంగ్త్ పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 2000 పీపుల్ ఉన్నటువంటి అందులో జేఈ మెయిన్స్ కొంతమంది క్వాలిఫై అయ్యారు, జేఈ అడ్వాన్స్ రాశారు. మొత్తం మా బ్యాచ్లో 3కి ఐఐటి సీట్స్ వచ్చినాయి, అందులో నేను ఒక్కదాన్ని. వావ్, ఎక్సలెంట్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఒక ధ్యానం చేసే విద్యార్థికి, సాధారణమైనటువంటి విద్యార్థికి ఏంటయ్యా డిఫరెన్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అది ధ్యానం మళ్ళీ నా లైఫ్లో ప్రూవ్ చేసింది. ఓకే. సో అక్కడ నాకు ఐఐటి క్వాలిఫై అయ్యాను, ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ కౌన్సిలింగ్ టైంలో ధన్బాద్ ఐఐటి ఉంది, ఇట్స్ ఐఎస్ఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. సో నా కౌన్సిలింగ్ 7 రౌండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు 5th, 6th రౌండ్ వరకు ధన్బాదే ఉంది. నేను ఫ్లోట్ ఆప్షన్ పెట్టి వదిలేసాను. అయితే ఇన్ ద లాస్ట్ రౌండ్ ఇట్ టర్న్ ఇంటూ ఐఐటి వారణాసి. సో అది ఎలా ఉంటుందంటే ఐఐటి బిహెచ్యు అని ఉంటుంది. ఆ బిహెచ్యు అనేది చూసి నేను భువనేశ్వర్ అనుకునేదాన్ని. ఓకే. నాకు ఐడియా లేదు ఐఐటి వారణాసిలో ఒక ఐఐటి ఉంది అని తెలియదు. బనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యు. ఎస్, బనారస్ హిందూ యూనివర్సిటీ. బట్ అది బిహెచ్యు చూసి నేను భువనేశ్వర్ అనుకునేదాన్ని. ఓకే. ఇట్ వాస్ లైక్ సో ర్యాండమ్, నాకు తెలియదు. నేను అలా కౌన్సిలింగ్ అప్పుడు పెట్టేశాను. ఓకే. ఆ తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత సీట్ ఇంకా ధన్బాద్ అని ఫిక్స్ అయిపోయాం మేము అందరం, జార్ఖండ్ వెళ్ళాలి. సో ధన్బాద్ అని ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ రౌండ్లో ఉల్టా అయ్యి కన్ఫర్మ్ అయిపోయింది, ఐఐటి బిహెచ్యు వచ్చింది. ఓకే. తీరా దాని గురించి కొంచెం ఏంటి ఐఐటి బిహెచ్యు పక్కన భువనేశ్వర్ కాదు ఇది వారణాసి అని ఉంది అని నేను సర్చ్ చేస్తే అప్పుడు నాకు బనారస్ హిందూ యూనివర్సిటీ గురించి తెలిసింది. సో నేను ఇప్పుడు కాశీకి వెళ్ళబోతున్నాను అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ ప్లాన్. ఓకే. సో చాలామంది అనుకుంటారు ఈ యంగ్ ఏజ్లో ఆధ్యాత్మికతలోకి వస్తే వాళ్ళ జీవితం డిస్టర్బ్ అవుతుంది, లేదా వాళ్ళు ప్రాపంచికంగా వాళ్ళ కెరీర్ బాగోదు, ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి, అపోహలు ఉంటాయి ప్రజలకి. ఈ వయసులో ఆధ్యాత్మికత ఏంటి, పిల్లలు పాడైపోతారు, వైరాగ్యం వచ్చేస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కరెక్ట్గా మన సాధన కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు, పర్ఫెక్ట్గా సాగుతూ ఉంటుందో అప్పుడు మన ప్రాపంచికత జీవితం ఏదైతే ఉందో అది మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. ఓకే. సో నేను ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో లైక్ ముందుకు వెళ్తూ ఉన్నానో, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ సాధన చేస్తూ ఉన్నానో, అక్కడ శివుడి అనుమతితో నాకు అక్కడికి పిలుపు వచ్చింది. అది ఎటువంటి పిలుపు? ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అది, ఐఐటి బిహెచ్యు. సో అక్కడ నా ప్రొఫెషనల్ కెరీర్ సెట్, నా ఆధ్యాత్మిక పని జరుగుతుంది. ఓకే.
సో అలా నేను బీటెక్ 4 ఇయర్స్ కూడా అక్కడ ఐఐటి వారణాసిలో చేశాను. అంటే మీరు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే మీకు ఈ అంటే ఆధ్యాత్మికత రోజు ఆధ్యాత్మికత అనేసరికి మీకు బోర్ కొట్టలేదా? ఆధ్యాత్మికత ఇస్ ఎ వాస్ట్ కాన్సెప్ట్. హ్మ్. చాలా చాలా వాస్ట్ ఉంటుంది ఇది. హ్మ్. తెలుసుకోవాల్సినవి చాలా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి సేమ్ మా అమ్మగారిలాగా నాకెప్పుడు చెప్పలేదు ఆవిడ నాకిలా ఉండేది అని. బట్ నాకు ఆ క్వెషనింగ్ ఉండేది. హ్మ్. నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? చనిపోయిన తర్వాత ఎటెళ్తాను? ఇటువంటి జిజ్ఞాస ఉండేది. సో అండ్ ధర్మం ఏదైతే ఉందో నేను నా ధర్మాన్ని పాటిస్తాను. నేను నమ్మింది అహింసా ధర్మం. Yes. తర్వాత స్వధర్మం కొన్ని ఉంటాయి. సో బుద్ధుడిలాగా ఆయన లోక కళ్యాణం కోసం వెళ్ళారు, అది అదర్ థింగ్. హ్మ్. బట్ పత్రి సార్ చెప్పింది సంసారంలో నిర్వాణం. యెస్. సో మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. మన పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రాపంచిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేయాలి. యెస్. ఈ ఆధ్యాత్మికతలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి అవుట్ ఆఫ్ లాజిక్ ఉంటాయి చాలావి. ఈ ఆత్మ కావచ్చు, ఆత్మ ప్రయాణం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్, హ్మ్. అవి మామూలు వాళ్ళకి అర్థం కావు. అంటే మీరు మీ మీ ఫ్రెండ్స్‌తో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆధ్యాత్మికంగా విషయాలే మాట్లాడేవారేమో మీరు. వాళ్ళంటే వాళ్ళ తల పైనుంచి వెళ్ళిపోతుంది కదా! ఇదేంటో మూడో కన్ను అంటోంది, యాస్ట్రల్ ట్రావెల్ అంటుంది. అలా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? యాహ్! సో వాళ్ళకి టాపిక్స్ పెద్ద అర్థం కావు. ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, హ్మ్. స్పిరిచువల్ పర్స్యూట్ ఉండాలి, Yes. దీని వైపు వెళ్ళాలి అనేటువంటిది. హ్మ్. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అనమాట. నాకు డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. ఓకే. నా స్పిరిచువల్ సర్కిల్ వేరే ఉంటుంది. నా ఈ ఫ్రెండ్స్ వేరే ఉంటారు. ఓకే. ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తాను. హుహు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ మిడిల్ పాత్. హ్మ్. ఈ మధ్య మార్గం పత్రి సార్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను గట్టిగా ఫాలో అవుతాను. ఓకే. మన పర్సనల్ లైఫ్ మనకు ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ ఇలా ఉండాలి. సో ఈ సద్యన సాంగత్యంలో భాగంగా నా స్పిరిచువల్ ఫ్రెండ్స్ నాకు ఉంటారు. ఓకే. పైమా ఉంది, ఐఎమ్ పార్ట్ ఆఫ్ పైమా. Hmm. సో పైమాలో నాలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. Yes. సో వాళ్ళతో నా ఎక్స్పీరియన్సెస్ డిస్కస్ చేస్తూ ఉంటాను. తర్వాత ఏం చేయొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటాము. Yes. సో ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించినంత వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటాను. వాళ్ళతో డౌట్స్ ఉంటే షేర్ చేసుకుంటాను. హ్మ్. సో ఆధ్యాత్మికత వరకు ఐ హ్యావ్ ఎ గుడ్ సర్కిల్. ఓకే. అలా కాకుండా నా ప్రొఫెషనల్ లైఫ్, కెరీర్కి సంబంధించి, నా పర్సనల్ లైఫ్కి సంబంధించి మళ్ళీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. బట్ ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధ్యానం చెప్తాను, ధ్యానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హ్మ్. బట్ ఐ డోంట్ ఫోర్స్ దెమ్. ఓకే. సో ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఎవరైనా నాన్ వెజ్ తింటే తిట్టేదాన్ని గట్టిగా. హ్మ్. ఆ తర్వాత సార్ చెప్పిన ఫ్రీ విల్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి చెప్పడం వరకే మన ధర్మం. హ్మ్. వాళ్ళని బలవంతం పెట్టి, ఇబ్బంది పెట్టి, భయపెట్టి ఇలాంటివన్నీ చేయకూడదు. హ్మ్. సో అది అర్థమైనప్పటి నుంచి చెప్పడం వరకు నా ధర్మం, నేను చెప్పాను. ఆ తర్వాత మీ డిసిషన్, మీ ఎంపిక అది అని చెప్పి అక్కడి నుంచి నేను సో అలా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. హ్మ్. మీరు ఇందాక చెప్పారు అంటే మీరు చదువుకునే రోజుల్లో రాత్రంతా అంటే 11:00 దాకా చదువుకొని దాని తర్వాత మీరు కూర్చొని ధ్యానం చేసేవారు తెల్లకట్టేదాకా అని. అంటే ఈ 4-5 గంటలు కంటిన్యూస్గా ధ్యానం చేసినప్పుడు అంటే రాత్రి నిద్ర ఉండేది కాదు కదా, మీరు ధ్యానంలో ఉండేవారు. మరి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ చదువుకోవడం ఉండేది. సో మీకు ఏ రకంగా స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ ఏమైనా ఉండేదా? అంటే నిద్రపోలేదు అని అలాంటి ఫీలింగ్ అయినా కలిగేదా? లేదు లేదు, నాకు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం అలవాటు ఉంది. ఓకే. సో 1 hour మెడిటేషన్ ఈక్వల్స్ టు 3 hours ఆఫ్ స్లీప్. ఒక గంట ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో 3 గంటలు నిద్రపోతే అంత శక్తి వస్తుంది. సో నేను కంటిన్యూస్గా 4-5 hours మెడిటేషన్లో కూర్చునేదాన్ని. అంటే 4 or 5 into 3 అంటే 15 hours. ఒక మనిషికి 8 గంటల నిద్ర సరిపోతుంది. నాకు 15 గంటల నిద్రకు సమానమైనటువంటి శక్తి నేను తీసుకునేదాన్ని. సో ఇంకా ఎనర్జెటిక్గా నా వర్క్స్ అనేవి చేసుకునేదాన్ని. సో అంటే మీరు చాలా యంగ్ ఏజ్లో ధ్యానంలోకి వచ్చారు. మీరు యువతలో మరి ఎలాంటి ఆ థింకింగ్ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుందంటారు? అంటే సమాజం పట్ల కానీ వేరే చదువు సిస్టమ్ పట్ల కానీ వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అది మీ యొక్క ధ్యానం చెప్పడం ద్వారా వాళ్ళల్లో ఎలాంటి మార్పులు సంభవించిందంటారు? సో
ఇప్పుడు మోస్ట్ యువతలో మనం చూసుకునే ప్యాటర్న్ ఏంటి అంటే బ్లేమింగ్ ప్యాటర్న్ ఉంటుంది. బ్లేమింగ్ ప్యాటర్న్, దాని తర్వాత కాంపిటేటివ్నెస్ కూడా ఉంటుందేమో కదా. ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ చదువుతున్నారంటే కనుక వాళ్ళు డిస్ట్రాక్ట్ చేద్దాం అన్నది, ఎస్పెషల్లీ అంటే ఈ హాస్టల్స్లో వాటిలోనూ అంటే జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేశారా? దీన్ని ఎలా అధిగమించారంటారు? సో ఈ కాంపిటేటివ్ ఫ్యాక్టర్ నాకు ఇప్పుడు అలాంటి పర్సన్స్ దొరకలేదు. సో బేసిక్గా ఏమవుతుంది అంటే నేను రీసెంట్గా తెలుసుకున్నది, వి రిఫ్లెక్ట్. ఓకే. సో ఈ ప్రపంచం అనేది ఒక అద్దం లాంటిది అనేది నేను బిలీవ్ చేస్తాను. సో మనం ఎలా ఉంటామో అలాంటి సిచ్యువేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తాం మనం. ఓకే. సో మన లోపల ఏవైతే ఉన్నాయో అవి అలాంటి వ్యక్తులు లేదా అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. సో నేనెప్పుడు ఈ కాంపిటేటివ్నెస్ నేనెప్పుడు ఎలా ఉంటానంటే నా యూనిక్ వేలో ఉంటాను. ఒక వ్యక్తిని చూసి పోల్చుకోవడం కానీ, లేదా ఇలా ఉండాలి అని కానీ, లేదా వాళ్ళు నాకంటే ఎక్కువ ఉంటున్నారని కానీ ఇటువంటి భావజాలం నాకు లేదు ఎప్పుడు. ఓకే. సో అటువంటి వ్యక్తుల్ని నేను ఎప్పుడు జీవితంలో నాకు తారసపడలేదు. బట్ నేను కామన్గా చూసిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్లేమింగ్ ప్యాటర్న్స్తో చాలా చూశాను. ఓకే. కొంతమంది ఏంటి అంటే గవర్నమెంట్ బాగాలేదు అని, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సరైన సపోర్ట్ లేదు అని, లేదా బయట జాబ్స్ లేవని, ఇలా రకరకాలన్నమాట. ఓకే. ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు స్వీయ బాధ్యత అనేది తీసుకోవాలి. అండ్ ఇలాంటి వాళ్ళు నాకు ఎందుకు ఎదురయ్యారు అనేది కూడా అది కూడా నా రిఫ్లెక్షన్. నేను కూడా బ్లేమ్ చేస్తూ ఉండేదాన్ని, బయటికి చెప్పేదాన్ని కాదు, బట్ ఇన్నర్. సో సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు మనకు అన్నీ అర్థమైపోతాయి, మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అని. ఈ బాధ్యత తీసుకోకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అందులో బ్లేమింగ్ అనేది వస్తుంది. ఓకే. సో నేనేం బ్లేమ్ చేసేదాన్ని, మేబీ నాకు అంత సో ఫస్ట్ నాకు బేసిక్స్ అనేవి అందించలేదు, అందుకని ఇక్కడ ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అని కానీ, లేకపోతే నా ప్రాపర్ సిచ్యువేషన్స్ లేవు, సో ఇప్పుడు నేను అది చేయలేకపోతున్నాను. అది ఏంటి అంటే నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను, కొంచెం ఎస్కేపింగ్ అనేది ఉంటుంది కొన్ని విషయాల్లో. నేను ఇలా కూడా ఉన్నాను. నా గురించి నేను ఎంత స్ట్రెంగ్త్తో ఉన్నాను, ఎన్ని చేశాను అనేది ఎంత చెప్పడం ఇంపార్టెంటో, నా డ్రాబ్యాక్స్ కూడా చెప్పుకోవడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మన లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి దాని నుంచి ఎస్కేప్ అవ్వకుండా వాటిని సరి చేసుకున్నప్పుడే లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో నేను నా ఏంటంటారు, నా అడ్వాంటేజెస్ కావచ్చు, లేదా నాలో ఏంటి అడ్వాంటేజ్ అనేది చెప్పినప్పుడు నా డ్రాబ్యాక్స్ ఏంటో కూడా నేను చెప్పాలి. సో నా డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎస్కేప్ అయ్యేదాన్ని, ఈ కొన్ని బాధ్యతలు తీసుకోవడంలో లేదు, ఇది తర్వాత చేద్దాం, పోస్ట్పోన్మెంట్ ఉండేది. ఓకే. సో ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల నా థింగ్స్ అనేవి డిలే అయిపోయాయి. నన్ను ఈవెన్ ఒకసారి బెంగళూరులో అనుకుంటా పిరమిడ్ వ్యాలీలో కొన్ని క్వశ్చన్స్ నేను అడిగినప్పుడు సార్ నన్ను మిస్ డిలే అని చెప్పి ట్యాగ్ చేశారు. సో వాళ్ళకి కూడా అర్థమైపోతుంది నేను డిలే చేసేదాన్ని, పోస్ట్పోన్ చేసేదాన్ని థింగ్స్. ఇలా ఎందుకు అవుతుంది అంటే అప్పుడు నా కోర్ నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు బాధ్యతారహితంగా ఉంటున్నాను, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవట్లేదు అనేది నాకు అర్థమైంది. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదలుపెట్టాను. యువతలో ల్యాక్ అయ్యేది ఇది, కామన్ ప్యాటర్న్ ఇది కూడా, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళ కుటుంబం పట్ల అయినా అయి ఉండొచ్చు, స్వీయ బాధ్యత కూడా చాలామంది తీసుకోరు. అంటే వాళ్ళ డిసిషన్ పట్ల వాళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళు తీసుకునే డిసిషన్, దాని నుంచి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్కి వాళ్ళే బాధ్యత వహించాలి. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు దానికి సంబంధించి కూడా వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇప్పుడు మనం ఒక వ్యసనానికి బానిస అయ్యాము అనుకోండి, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి తెలియదా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళకి తెలియదా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఐ థాట్ నాకు నా అర్థమైంది ఏంటి అంటే ఐ ల్యాక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని నాకు సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ డిలే అవుతూ వస్తున్నాయి అనేటువంటి విషయం అర్థమైంది. సో దాని మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను.
పాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుండి. అంటే మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు, హాస్టల్లో వాటిలో ఉండి చదువుకుంటూ ఉన్నారు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటే కనుక ఫుడ్ విషయాల్లో కానీ అయితే పేరెంట్స్కి దూరంగా ఉన్నాం అనేసి ఆ ప్యాంపరింగ్ అన్నది కొంచెం మిస్ చేస్తారు, హోమ్లీ అట్మాస్ఫియర్ మిస్ చేస్తారు. సో అంచేత ఒక్కొక్కసారి కొన్ని తరుణాల్లో పేరెంట్స్ అంటే కూడా కోపం వస్తుంది. అరే మనం పేరెంట్స్ మనల్ని దూరంగా పెట్టారు, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళడం కావదు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేయడం కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫేస్ చేశారు. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఎఫెక్షనేట్గా పెరిగాను. ఎస్. మా అమ్మమ్మ గారు చాలా గారం పెట్టి పెంచారు నన్ను. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ, నేను పెద్ద కూతుర్ని అండ్ మా నాన్నగారికి చాలా ఇష్టం నేనంటే. ఈవెన్ నన్ను హాస్టల్లో వదిలిపెట్టినప్పుడు నాన్నగారు వరుసగా 4 days ఏడ్చారు. ఓకే. సో అంత ఇష్టం నేనంటే. తర్వాత మా అమ్మగారు చాలా ఎఫెక్షనేట్ అట్మాస్ఫియర్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా దే యూస్ టు మిస్ మీ ఎ లాట్. కాబట్టి నాకెప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. నేను అక్కడ ఏమయ్యానంటే ఐ స్టార్టెడ్ టేకింగ్, ఎలా అంటే నేను స్ట్రాంగ్గా ఉండడం స్టార్ట్ చేశాను. ఓకే. ఈవెన్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ అని నాకు తర్వాత అర్థమైంది. బట్ నేను రీసెంట్గా ఇన్నర్ చైల్డ్ అటెండ్ అయ్యాను. సో దానివల్ల సో పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఎమోషనల్ ఇవి ఉంటాయో పిల్లలు పేరెంట్స్ అయిపోతూ ఉంటారు. సో నో, పేరెంట్స్కి మనం కిడ్స్. సో తల్లిదండ్రులకి మనం పిల్లలుగానే ఉండాలి తప్ప తల్లిదండ్రులుగా మనం మారకూడదు. మన రోల్ మనం ప్లే చేయాలి. సో కొంతమంది పిల్లలలో ఏమవుతుంటుందంటే వాళ్ళు ఫ్యామిలీస్లో గొడవలు లాంటివి లేదా ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు వాళ్ళు లేదు నేను ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని ఓదార్చాలి, సపోజ్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ అనేది తల్లిదండ్రుల మధ్య ఉంటే అప్పుడు వాళ్ళ పిల్లలు ఏమవుతారు అంటే వీళ్ళని ఎలా అయినా సరే క్యూర్ చేయాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను బాధ్యత వహించి వాటిని సరి చేయాలి అనేటువంటి ఆలోచనలతో వీళ్ళు తల్లిదండ్రులుగా మారుతారు. సో కొంతమంది ఎలా ఉంటారు అంటే ఒకటి వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు అనేటువంటి ప్యాటర్న్కి కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే సో వీళ్ళు నేను లేక బాధపడుతున్నారు కాబట్టి నేనే వాళ్ళకి సర్ది చెప్పాలి, నేనే వాళ్ళని చూసుకోవాలి అనేటువంటి ప్యాటర్న్లో కొంతమంది వెళ్తారు. నేను ఎలా ఉండేదాన్ని అంటే లేదు నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఏడకూడదు, నేను ఎందుకు ఏడుస్తున్నాను వీళ్ళకి దూరంగా ఉంటే. నా ఇంటర్ మొత్తం ఏడ్చాను నేను. సో పేరెంట్స్ చాలా ప్యాంపరింగ్ అట్మాస్ఫియర్లో పెరిగాను. సో అమ్మ వాళ్ళకి దూరంగా వచ్చి హాస్టల్లో ఉండి ఇంటర్ మొత్తం ఏడ్చాను. ఆ తర్వాత బీటెక్కి నాకు అలవాటు అయింది హాస్టల్. ఆ తర్వాత అలాంటి ఇష్యూ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫర్దర్గా అంటే మీరు ఎన్నో పుస్తకాలు చదివానేసి అన్నారు కదా, చదివిన పుస్తకాల్లో కొన్ని మంచికి ఒక 2-3 పుస్తకాలు మీరు ఏం చదివారు, దాంట్లో నుంచి ఎలాంటి జ్ఞానం తీసుకున్నారో అన్న సంగతి చెప్తారా? ఒక యోగి ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. సో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. సో ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి సచ్ ఎ వండర్ఫుల్ బుక్ ఇట్ ఇస్. యోగానంద పరమహంస గారి జీవిత చరిత్ర అది. కరెక్ట్గా ఆ బుక్ చదువుతున్న టైంలో నాకు కాలేజ్ కన్వకేషన్. సో నేను ఇంటికి వచ్చి మళ్ళీ వారణాసి వెళ్ళాను. ఈ బుక్ అవుతుంది, అందులో మనకి యుక్తేశ్వర్ గిరి గారి గురించి, లాహరి మహాశయుల గురించి వస్తుంది. యోగానంద పరమహంస గారి గురువు లాహరి మహాశయులు గారు. లాహరి మహాశయులు గారు పుట్టింది వారణాసిలో. సో నేను కన్వకేషన్కి కరెక్ట్గా అయిన టాపిక్ వచ్చింది, నేను అక్కడ కాశీలో ఉన్నాను. సో ఆ రోజు నేను లాహరి మహాశయులు గారి ఇల్లు ఉంటుంది అక్కడ, ఇల్లు అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే వారణాసిలో ఆయన ఆశ్రమం ఉంటుంది, అక్కడ ధ్యాన సాధన చేసుకోవచ్చు. సో ఆయన ఇల్లు సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేస్తారు, క్లోజ్డ్ ఉంటుంది, లాక్ చేసి ఉంటుంది. అందరూ వచ్చి ఆ బయట గుమ్మం దగ్గరే పువ్వులు అవి వేసి దండం పెట్టుకొని వెళ్తారు. సో దాని ఎదురుగా చిన్న గట్టు ఉంటే నేను అమ్మ ధ్యానంలో కూర్చున్నాము అక్కడ. నేను అప్పటికే ఆ పుస్తకం జరుగుతుంది, చదువుతూ ఉన్నాను. సో అప్పుడు నాకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒక పెద్దతను వచ్చారు అక్కడికి. పెద్దతను ఆయన ఏదో బుక్ చదువుకుంటున్నారు, చాలా ముసలి వ్యక్తి. నేను కూర్చొని ఉంటే నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. నువ్వు ఎవరమ్మా, ఏం చేస్తూ ఉన్నావు
ఇక్కడ ఎందుకున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అడిగిన తర్వాత నాకు 4 విషయాలు చెప్పారు. అదేంటి అంటే చాలా ఆయన హిందీలో అన్నారు, తాకత్ కమావో అని అన్నారు. खूब ताकत कमाओ, कितना कमाना है कि आप जहाँ भी जाओ दुनिया में అఖిలే ఖడే హో జానా అనేటువంటి ఒక మాట అన్నారనమాట. నువ్వు విపరీతమైనటువంటి శక్తిని సంపాదించు. ఆ శక్తి ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కదానే నిలబడగలగాలి, అంత శక్తిని నువ్వు సంపాదించు అని ఒక మాట చెప్పారు. ఆ తర్వాత ప్రపంచం ఎప్పుడు పూలబాటగా ఉండదు, కష్టాలు ఎదురవుతాయి, నిలబడాలి అని చెప్పి ఒక మాట అన్నారు. ఆ తర్వాత పేదరాలుగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నువ్వు ఏదైనా చేయాలి అంటే నీ దగ్గర ధనం ఉండాలి, కాబట్టి అది ధనం అని కాదు, సంపద ఉండాలి అని చెప్పి అన్నారు. ఆ సంపదని సంపాదించు, ఆ సంపద నీకు ఉపయోగపడుతుంది, ఆ సంపద ద్వారానే నువ్వు ప్రపంచాన్ని మార్చచ్చు. సో ఇవన్నీ చాలా ఆ ఫ్లో ఎలా అయింది అంటే ఆయన చెప్తున్నారు, నేను వింటూ ఉన్నాను, ఇలా అంతా అయింది. ఆ తర్వాత ఆయన పుస్తకం తీసి చదువుతున్నారు. ఆ పుస్తకం చూస్తే దాని మీద తులసీదాస్ రచించినటువంటి రామచరితమానస్ అని ఉంది. సో ఆయన చదివారు, అయిపోయింది, నాకు ఈ విషయాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత పేదరాలుగా పుట్టడం అంటే జ్ఞానం లేకుండా పుట్టడము, ధనం కాదు అది. అండ్ ధనం సంపాదించడం అంటే, ధనం అంటే ఈ డబ్బులు కాదు, జ్ఞాన సంపద. జ్ఞాన సంపద సంపాదించాలి, నువ్వు సాధన చేయాలి, నీకు చాలా ఎదురవుతాయి, వాటన్నిటికీ నువ్వు నిలబడాలి, ఇలా చెప్పారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు తెలియదు. తర్వాత హనుమాన్ చాలీసా ఒక బుక్ ఇచ్చారు నాకు, చిన్నది ఇంత ఉంది, అందులో హనుమాన్ చాలీసా ఉంది. ఆ బుక్ తీసి నా చేతిలో పెట్టారు. ఈ రామచరితమానస్ నుంచి వచ్చింది ఆ బుక్ తీశారు, ఈ చేతిలో పెట్టారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ ముందుకు కొంచెం దూరం వెళ్ళారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ ధ్యానం చేసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాం, కన్వకేషన్ అయిపోయింది. కన్వకేషన్ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా మన నందప్రసాద్ సార్ది ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాం, హిమాలయ రహస్యాలు, మన పిఎంసిలో ఉంది. సో హిమాలయ రహస్యాలు అనేటువంటి ఇంటర్వ్యూ సార్ది చూస్తున్నప్పుడు సార్ కూడా ఇలాంటి ఒక సిమిలర్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అదేంటి అంటే ఆయన హిమాలయాస్కి వెళ్ళినప్పుడు నందాదేవి దగ్గర అనుకుంటాను, చాలా విపరీతమైన చలి ఉంది, -డిగ్రీస్ చలి ఏదో ఉంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆ చలి, ఆయన స్వెటర్ వేసుకోలేదు, రగ్గు కప్పుకోలేదు, ఆయన అంత వయసులో కళ్ళజోడు లేదు, ఏదో ఇంట్రెస్టింగ్ ఒక పుస్తకం చదువుతున్నారు అక్కడ కూర్చొని ఆయన. ఈయనేంటి ఈ వయసులో ఇంత చలిలో అంత ఇంట్రెస్టింగ్ ఆ బుక్ ఏం చదువుతున్నారు, ఈయన ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారా అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను అలా వంగి ఆ పుస్తకాన్ని చూస్తే దాని మీద తులసీదాస్ రచించినటువంటి రామచరితమానస్ అనేటువంటి పుస్తకం అది. సో ఆ పుస్తకం చదువుతున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన ఫేస్ చూస్తే ఆ కళ్ళు కోతి కళ్ళు లాగా ఉన్నాయి, ముఖం అంతా అంటే ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఉంది, కానీ చాలా తేజవంతంగా ఉంది అని చెప్పి. సో ఆయన ఎవరో కాదు, సాక్షాత్ హనుమంతుల వారు. ఆయన యొక్క దర్శనం నాకు అయ్యింది ఆ రోజు. అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అయిపోయింది అనేటువంటి విషయం ఆ రోజు నంద సార్ చెప్పారనమాట. ఆ తర్వాత నాకు అర్థమైంది, సో నా దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ హనుమంతుల వారు. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు వారణాసిలో అయ్యింది. ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు అక్టోబర్ నవంబర్ టైంలో కన్వకేషన్ అయ్యింది. సో అక్కడి నుంచి నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ తర్వాత నేను ఇంకా స్పిరిచువల్ వైపు నేను మొగ్గు చూపడం స్టార్ట్ చేశాను. ఇంకా ఏదో తెలుసుకోవాలి అనేటువంటి నాకు ఆ కోరిక పెరిగింది. ఆ తర్వాత ఈ ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ నేను ఆ కన్వకేషన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చేశాను. నేను వెళ్ళి నా మీద వర్క్ చేసుకోవడం, నా వూండ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని అక్కడ ప్యూరిఫై అయిన తర్వాత ఇన్నర్ చైల్డ్ నుండి డైరెక్ట్ కడతాలు వెళ్ళి ఇమ్మోర్టల్ టాక్స్ మీద షూట్ చేశాను.
సో ఒక్కయోగి ఆత్మకథ ఇస్ వన్ సచ్ బుక్. సో ఆ బుక్ చదువుతున్నప్పుడు నేను కాశీలో ఉన్నానని చెప్పాను కదా. సో ఆ బుక్ కొన్ని పేజెస్ చదివి నేను మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఆ పుస్తకాన్ని నేను పూర్తిగా చదవలేదు, చూశాను. ఓకే. సో నాకు అయినటువంటి ఇది ఎందుకు నా లైఫ్లో బెస్ట్ బుక్ అంటే, ఒక్కయోగి ఆత్మకథ అందరు చదువుతారు, నేను చూశాను. ఎలా అంటే ధ్యానంలో చూశాను. అందులో ఉన్నటువంటి స్టార్టింగ్ కొన్ని పేజెసే. ఆయన రైల్వే స్టేషన్కి అతని ఫ్రెండ్స్తో పాటు పారిపోతారు. సో హిమాలయాస్కి వెళ్ళిపోదామని. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్కి వాళ్ళ అన్నగారు చెప్పి ఉంచుతారు. స్టేషన్ మాస్టర్ పట్టేసుకుంటారు ఈయన ఫ్రెండ్స్ని. అక్కడి వరకు మాత్రమే నేను పుస్తకం చదివాను. ఆ తర్వాత పుస్తకం చదివి ధ్యానంలో కూర్చుంటే ఆ పుస్తకంలో ఉన్నదంతా నాకు కనిపించింది. నేను మొత్తం ఆ తర్వాత ఆయన లైఫ్ స్టోరీ అంతా ధ్యానంలో చూశాను. అలా ఒక ట్రాన్స్లా అనిపించింది నాకు అదంతా. సో నేను చాలా అవేర్నెస్తో ఉన్నాను. అదంతా నాకు కనిపిస్తుంది. ఆయన లైఫ్ చరిత్ర అంతా, తర్వాత మళ్ళీ ఆయన సెకండ్ టైం ట్రై చేయడం, హిమాలయస్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత బాబాని కలవడం, ఇవన్నీ లైఫ్ అంతా నాకు కనిపించిపోయింది. లేచేసరికి నేను ధ్యానంలో కూర్చున్నాను, నిద్రలోకి వెళ్ళిపోయాను, నాకు టైం తెలియలేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 hours అలానే ఉండిపోయాను. ఈ లైఫ్ జర్నీ అంతా నేను చూసిన తర్వాత లేచి, ఓ మై గాడ్, ఇది కళ లేకపోతే ఏంటి, నిజంగా ఇదే నా లైఫ్ స్టోరీ అని చెప్పి నేను బుక్ చెక్ చేస్తే ఏదైతే చూసాను ఆ సంఘటనలో, నేను ఒక సినిమాలా చూసాను ఆయన కథని, అదే సంఘటనలో ఆ పుస్తకంలో ఉండడం జరిగింది. సో ఈ ఒక్కయోగి ఆత్మకథ నా లైఫ్లో స్పెషల్ బుక్. ఈ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తర్వాత నేను చదివిన బుక్స్లో ఎవ్రీడే హీరో ఇస్ వన్ సచ్ బుక్. ఆయన రాబిన్ శర్మ రాసింది, పర్సనాలిటీ డెవలప్మెంట్. అందులో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, ఆయన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలు పడి, లేదా ఒక పెద్ద ట్రాజడీ కొంతమంది జీవితాల్లో అయిన తరువాత వాళ్ళు కమ్బ్యాక్ ఎలా ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పడిపోతూ ఉంటారు లైఫ్లో, ఎందుకంటే ఎప్పుడు ఈ గ్రాఫ్ ఇలానే ఉండదు మన లైఫ్లో, ఒక్కొక్కసారి టప్పేయాలి మనం పడుతూ ఉంటుంది. సో ఇలా పడినప్పుడు మనం అప్పటి వరకు సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ పైకి లేవాలి. బౌన్సింగ్ బ్యాక్ లైఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్స్పెక్టివ్ మీద రాబిన్ శర్మ గారు కొన్ని ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళకి కమ్బ్యాక్ ఎలా ఇచ్చారు అనేది ఆ పుస్తకంలో రాశారు. సో అందుకని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. ఓషో మహిళ పుస్తకం ఉంటుంది. అసలు సో ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళకి అసలు ఏం జరిగింది, ఇంతకు ముందు ఎలా ఉండేది, స్త్రీ ఆధారిత రాజ్యాంగం ఉండేది, అంటే విమెన్ డామినేటెడ్ సొసైటీ ఉండేది ఇంతకు ముందు, స్త్రీకి అధికారం ఉండేది. ఆ తర్వాత పురుష ఆధిపత్య సమాజం వచ్చింది, లేకపోతే ఈ సమాజం ఎలా ఉంటుంది అనే దాని మీద ఓషో చాలా బాగా మాట్లాడతారు. అంటే స్త్రీ డామినేటెడ్ అంటే ఉమెన్ డామినేటెడ్ సొసైటీ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆ పరిస్థితులు ఎలా ఉండేది అని కొంచెం వివరించి చెప్తారా? సో ఆ టైంలో ఫ్రాన్స్ అటువంటి రీజన్స్లో మొత్తం ఆధిపత్యం అంతా స్త్రీది అయి ఉండేది. వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉండేవారు, వాళ్ళకి ఫ్యూచర్ తెలిసేది, మొత్తం సంసారాన్ని కూడా వాళ్ళే చూసుకునేవారు. సంసారం ఇన్ ద సెన్స్ మొత్తం ఈ ఫినాన్షియల్కి సంబంధించిన థింగ్స్, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా మహిళ చేతిలో ఉండేవి. ఇప్పుడు పురుషులు ఆధిపత్యం చూపిస్తున్నారు, స్త్రీలు ఏంటంటే ఇప్పుడు అలా లేదనుకోండి, బట్ స్టిల్ కొన్ని ప్రదేశాలలో డౌరీస్ ఇవ్వాలి అని చెప్పి, లేకపోతే ఆడవాళ్ళు వంటిల్లికే పరిమితం, వాళ్ళని ఇంతవరకు చదివిస్తే చాలు, ఆ తర్వాత వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసేయాలి, ఇలాంటి మైండ్ సెట్తో ఉంటున్నారు ఇప్పుడు. కానీ ఇంతకు ముందు ప్రతి డిసిషన్ అనేది ఒక స్త్రీ చేసేది. సో అప్పుడు ఈ ప్రపంచం అనేది ఇంకా బాగా ఉండేది అని చెప్పి ఓషో అన్నారు. ఎందుకంటే పురుషుడు అనేవాడు అతని రజోగుణం సంబంధించి ఎక్కువ ఉంటాడు, కానీ స్త్రీది ప్రేమతత్వం. సో ప్రేమతత్వంతో ఎప్పుడైతే ప్రపంచం నడపబడుతుందో
అప్పుడు దౌర్జన్యాలకి వీటన్నిటికీ తావు ఉండదు. అందుకే అప్పుడు ప్రపంచం బాగుండేది. ఎందుకంటే ప్రేమతత్వంతో స్త్రీ దాన్ని నడిపేది అనేటువంటి విషయాన్ని ఓషో చెప్పారు. అప్పుడు ఆ సమాజంలో తప్పులు అదే జరిగినప్పటికీ కూడా వీళ్ళు క్షమించేసేవారా? స్త్రీతత్వంలో మనం ప్రేమని చూస్తాము. మనం ఇప్పుడు దేవతా స్వరూపాలు తీసుకున్నాము అంటే కాళీమాత ఉన్నారు. సో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, జరిగిన తప్పు జరిగితే శిక్ష పడేది. కానీ స్త్రీతత్వం అంటే ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో అంటే వే ఆఫ్ హ్యాండిలింగ్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కోపం కావచ్చు లేదా వైలెన్స్, హింస ఏదైతే చేస్తున్నారో అవన్నీ ప్రైమరీ ఎమోషన్స్ అనుకుంటారు. కానీ ప్రైమరీ ఎమోషన్స్ బాధ. బాధని మనం రకరకాలుగా చూపిస్తాం. మనకి ఒక విషయంలో బాధ కలిగింది, ఆ బాధని మనం ఎలా చూపించవచ్చు? ఒకటి, కొంతమంది ఏడుపు ద్వారా చూపిస్తారు, కొంతమంది కోపంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి వెంటనే అరిచేస్తారు, ఇంకొంతమంది సైలెంట్గా ఉంటారు. సో ఈ ప్రైమరీ ఎమోషన్ బాధ నుండి వెలువడేవన్నీ సెకండరీ ఎమోషన్స్. ఇప్పుడు హిట్లర్ ఉన్నారు, హిట్లర్ ప్రైమరీ ఎమోషన్ బాధ, దాని సెకండరీ ఎమోషన్ ఏంటి అంటే వైలెన్స్. దానివల్ల రెండవ ప్రపంచ యుద్ధం చేశాడు. సో హిట్లర్ స్టోరీ విన్నట్లయితే వాళ్ళ మదర్ని జ్యూస్ చంపేస్తారు. లైక్ షీస్ ఫిజికల్లీ అబ్యూస్డ్, ఆవిడని చేసి చంపేస్తారు జ్యూస్. సో తల్లికి అలా అవ్వడం చూసి ఆ చిన్న వయసులో ఆ బాధ, ఆయనకి కలిగింది బాధ, తల్లి లేదు. సో ఇన్నర్ చైల్డ్ ఊగుండి ఆయనకి చిన్న వయసులో. ఆ ఊడిని ఆయన ఎలా చూపించారు? వైలెన్స్ రూపంలో చూపించారు. దాదాపు 6,000 మంది జ్యూస్ని ఆయన చంపేశారు. ఆ జ్యూస్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డాళ్ళు ఉండొచ్చు. ఎందుకు అంటే ఆయన తల్లిని ఎవరో ఒక జ్యూ హింసించి చంపారు. సో ఈ బాధ అనేటువంటి ప్రైమరీ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఇలా టర్న్ అయింది. ఒకవేళ ఈ బాధ అనేటువంటి ప్రైమరీ ఎమోషన్ని ఆయన చిన్న వయసులోనే ఎవరైనా హీల్ చేసి ఉండుంటే రెండో ప్రపంచ యుద్ధం జరగబోదును కదా. సో మనం అందరం ఏం చూస్తాము అంటే హంతకులు కావచ్చు, వాట్ ఎవర్ బయట ఏవైతే దారుణాలు జరుగుతున్నాయో వాళ్ళందరినీ ఆ పైన చూసి వాటిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా రేపిస్టులు ఉన్నారో అని అనుకుందాం, వాళ్ళ ప్రైమరీ ఎమోషన్ అది కాదు. వాళ్ళు గతంలో ఏ విధంగానో హింసించబడ్డారు, లేదా వాళ్ళకి ఏవో గాయాలైనాయి వారి యొక్క ఇన్నర్ చైల్డ్కి. ఆ గాయాల నుండి వచ్చినటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో సెకండరీ ఎమోషన్లో ఇలా హత్యలు కావచ్చు, మానవంగాలు కావచ్చు, ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్గా మారుతున్నారు. మనం ఆ రెండవ సెకండరీ ఎమోషన్ని ట్రీట్ చేస్తున్నాం వాళ్ళకి శిక్ష వేసి. కానీ ఆ ప్రైమరీ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని గనక హీల్ చేయగలిగినట్లయితే వాళ్ళ జీవితంలో మళ్ళీ అటువంటి తప్పు చేయరు. సో స్త్రీతత్వం ఏంటి అంటే స్త్రీతత్వం అనేది ప్రైమరీ ఎమోషన్ని హీల్ చేస్తుంది. స్త్రీతత్వానికి ఆ శక్తి ఉంది. సో ప్రేమకి ఆ శక్తి ఉంది, క్షమాగుణానికి ఆ శక్తి ఉంది. ఆ స్త్రీతత్వంతో గతంలో ఉండేవారు కాబట్టి వాళ్ళని వేర్ల నుండి హీల్ చేసేవారు. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ లోతుల్లో అయినటువంటి గాయాలను వదిలేసి ఆ గాయాల నుంచి వెలువడినటువంటి రియాక్షన్స్ని మాత్రమే చూస్తున్నారు. అందుకే స్త్రీ ఆధిపత్య సమాజం ఉండాలి అని చెప్పి ఓషో చెప్తారు. సో దిస్ ఈస్ ద రీజన్. ఎస్ దీప్తి గారు, చాలా అద్భుతంగా మీరు ఈ స్పిరిచువల్ జర్నీలో మరి ఎన్నో విషయాల గురించి మాకు అవగతం చేశారు. మరి ఓషో గారి స్త్రీతత్వం గురించి కూడా మాకు చెప్పారు. తర్వాత చిన్నప్పటి నుంచి మీ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి, తర్వాత ఎలా అయితే మీకు ఒక ఇబ్బందులు మీకు ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఎలా మీరు అధిగమించి మీరు ధ్యానం ద్వారా ముందుకు దూసుకుంటూ వెళ్ళారు అన్నది చాలా చక్కగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీ మాతో షేర్ చేసుకున్నారు. మన ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.